వెల్కమ్ టు సుమధురం కబుర్లు. వెల్కమ్ టు శ్రీరామనవమి. శ్రీరామచంద్రమూర్తి సీతా మహాలక్ష్మి తల్లి కళ్యాణం. ఇప్పుడు ఈ ఉత్సవాలు మనం చూడబోతున్నాం. ఇదేమో కస్తూరి పసుపు ముందుగా ప్రిపరేషన్స్ అన్నమాట. తల్లికి అభిషేకానికి కస్తూరి పసుపు ఇస్తాను కదా, ఆ కొమ్ములు అలా ఉంటాయి అన్నమాట. ఒక మంచి రోజు అంటే నవరాత్రులు, వసంత నవరాత్రులలోనే ఒక రోజు. నేనేమో శనివారం తదియ వచ్చింది కదా, విధియ తదియ ఉన్నటువంటి తిథులలో దంచాను అనమాట. రోట్లో అలా దంచి తర్వాత మిక్సీ కాడించి జల్లి పట్టి అలా స్మూత్గా ఉన్న పౌడరే అమ్మవారికి శ్రీరామచంద్రమూర్తి వాళ్ళకి అభిషేకం కోసం ఇవ్వటం అలవాటు ఎప్పటి నుంచో. అసలు ఎప్పుడు నేను ఎందుకు ఇస్తానండి కస్తూరి పసుపు అంటే కొంచెం చెప్తాను నేను. ఒకసారి మా పెళ్ళైన కొత్తలో అంటే పాపాయికి మంగళ స్నానం అదే నలుగు పెట్టడం కోసమని సున్నిపిండిలోకి కస్తూరి పసుపు వేసి పట్టించేవాళ్ళం అనమాట. అయితే పాపాయ విపరీతంగా ఏడ్చేది స్నానం చేసేటప్పుడు, పట్టించుకునేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పట్టించుకోకుండానే స్నానం చేసేది. అలా బోల్డ్ అంతా ఉండిపోయిందనమాట కస్తూరి పసుపు. అయితే నేనేం చేశానంటే ఈయనకి మైసూరు కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. మేము ఇక్కడే హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా, హౌసింగ్ బోర్డ్లో ఉండేవాళ్ళం మేము. అప్పుడు ఏం చేశానంటే నేను ఇంకా ఊరికే అలా ఉండటం ఎందుకు, ఎలాగో మైసూరు వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి అమ్మవారికి అభిషేకం చేస్తారు కదంటే తెలియనితనము. అంటే అలా ఇవ్వాలా ఇవ్వకూడదు అవన్నీ ఏమీ తెలియవు. ఓన్లీ అభిషేకంలో పసుపు అది వాడతారు కదా, ఇది మంచి పసుపు కదా అమ్మవారికి అభిషేకంలో వాడతారు అని చెప్పి వాడనే లేదు కదా, తీసుకెళ్ళి పంతులు గారికి ఇచ్చాను. ఇస్తే ఆయన అన్నారు, అబ్బా ఏంటమ్మా ఇంత మంచి స్మెల్ ఉంది, ఇదేమిటి అని అన్నారు. అంటే స్వామి ఇది కస్తూరి పసుపు అంటారు, ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఇది అభిషేకం చేస్తారని అమ్మవారికి ఇచ్చాను అని, పార్వతమ్మ తల్లికి. సరే అన్నారు ఆయన. నేను ఇంత వయసు వచ్చింది కానీ నాకు దీన్ని నేను చూడటం ఫస్ట్ టైం అమ్మ, తప్పకుండా చేస్తాను నేను అన్నారు. ఆయన అభిషేకంలో అమ్మవారికి వాడుకున్నారు. ఆ తర్వాత మైసూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పాప 1 year బేబీ అనమాట. అక్కడికి వెళ్ళటం అప్పటికి ఇంకా ఆదిత్య పుట్టలేదు. వెళ్ళిన తర్వాత అక్కడ కంపెనీలో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట. ఈయన అక్కడ నుంచొని ఉండటము అదంతా కూడా జరిగింది. అప్పుడు నాకేమనిపించిందంటే తల్లి తానంతకు తానుగా ఈ బుద్ధిని ప్రచోదనం చేసి పసుపు ఇప్పించుకొని నా జీవితానికి సరిపడినంత పసుపు ఇచ్చారు అని చెప్పి అప్పటి నుంచి కూడా నేనేంటంటే కస్తూరి పసుపు కొమ్ములు తెచ్చేసుకొని ఒక మంచి రోజు అంటే ఈ నవరాత్రుల్లోనే ఒక 4 బాటిల్ అంతా చేసి నేను 2 బాటిల్ అట్టి పెట్టుకుంటాను ఇంట్లో, 2 బాటిల్ ఏమో గుడికి ఇస్తాను అనమాట. ఇస్తే అక్కడ స్వామికి అమ్మవారికి అభిషేకంలో ఉపయోగించుకుంటారు మన గుళ్ళో. అది తల్లికి పూల జడ కూడా ఇస్తాను. పెళ్లి కూతురు రోజు ఒక పూల జడ, అదే నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయిస్తారు కదా అప్పుడు ఒక పూల జడ, నెక్స్ట్ కళ్యాణం రోజేమో 2 పూల జడలు, ఒకటి మూలమూర్తి వారికి, ఒకటేమో కళ్యాణం చేసుకునే తల్లికి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటేమన్నా ఊరేగింపు అవుతుంది అప్పుడు ఒకటి. ఇదేమన్నా పెళ్లి కూతురు రోజు జడ అనమాట. ఇది ఆ రోజు తీసుకెళ్ళటానికి ఏమిటంటే ఆ పసుపు బాటిళ్ళు 2 బాటిళ్ళు, తాంబూలము, పండ్లు, ఈ జడ, నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ ఆకు ఒక్క తాంబూలము, పూలు విడిపూలు కొన్ని అవన్నీ పట్టుకెళ్తాను అనమాట. ఆ తర్వాత మా గుడిలో ఇలా చేస్తున్నారు. ఎలా అంటే అలా భూదేవిలాగా అలా బొమ్మ వేసి మట్టి పుట్టమట్టితోని అలా కలశాలు అవి పెట్టి పాలికలు అంటాం కదా, మొలకలు వేసేది అదంతా వేసేదంతా వాళ్ళు చేస్తారనమాట. మంగళ స్నానాలకు ముందు అలా తల మీద అక్కడ హోమం అది కూడా చేస్తారు. హోమం చేస్తే ఏంటంటే సంక్షేప రామాయణంతో హోమం చేస్తారనమాట వాళ్ళు. ఇది అభిషేకానికి ముందు అది తీసుకెళ్తానమాట. అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడంతా చేసిన తర్వాత ఇది హోమగుండం అండి. హోమగుండంలో అఖండ దీపం వెలిగిస్తారు. ఇదిగో ఇక్కడ ఆయన కూర్చోబెట్టేసి హోమంకి అనమాట అవన్నీ. తర్వాత మోహన్ రావు గారు మా ధర్మకర్త ఉన్నారు కదా, మా గుడి ధర్మకర్త, వాళ్ళ ఇంట్లో ఇలాగా పసుపు దంచటము అదంతా కూడా అవుతుంది. అక్కడి నుంచి అమ్మవారికి గాజులు, పండ్లు, పూలు అవన్నీ కూడా తీసుకొస్తామన్నమాట. అది అక్కడ దంచాము. ఇక్కడికి వచ్చాక స్వామికి అమ్మవార్లకు అభిషేకాలు చేస్తామన్నమాట. అది సంక్షేపంగా ఇది అంటే కళ్యాణానికి ఒక ముందు రోజు, ఇది గురువారం రోజు. ఈసారి శుక్రవారం వచ్చింది కదా శ్రీరామనవమి, గురువారం రోజు జరిగిందనమాట. ఇది గుడిలో చాలా వైభవంగా చాలా బాగా జరిగింది అంతా కూడా. ఒక్క లోటు ఏమనిపించిందంటే నాకు, అలాగ అభిషేకాలు అన్నీ చేసిన తర్వాత
చేశారు, బాగా చేశారు, చాలా బాగా చేశారు. అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి ఏం నచ్చలేదు అంటే, అభిషేకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తుడిచి పొడి బట్టలు మంచి పట్టుబట్టలు కట్టి చక్కగా అలంకరణ చేసి హారతిస్తే చాలా బాగుండేది. మరి ఎందుకో తెలియదు, అభిషేకం చేసేసి ధూపం అది ఇచ్చేసి వదిలేశారు. ఇదిగోండి ఇలా పోసారు కస్తూరి పసుపు నేను తీసుకెళ్ళింది. అలా పోసారనమాట అభిషేకంలాగా. అలా చేస్తే బాగుండేది. ఇది పెళ్లి రోజండి. ఇంకా ఈ జడ 2 జడలు కదా, ఇదొక జడ. నెక్స్ట్ వచ్చేసి ఇదొక జడ, ఇది మూలమూర్తి కోసము. ఇందాకటిదేమో మన కళ్యాణం తల్లికి అది. అలా 2 జడలు కుట్టుకొని తీసుకెళ్ళాను. ఇంకా సాయికి ఏమన్నా గురువు గారికి మన ఇంట్లో పూలే కొన్ని జమ చేసి అలా దండ కుట్టాను. నవమి రోజు కదా. అయితే ఈరోజు శ్రీరామనవమికి ఏం చేస్తామంటే పానకము, వడపప్పు అంటే పెసరపప్పు, పొట్టుపప్పే కడిగేసి మంచిగా బెల్లము, కొబ్బరి ముక్కలు, ఇదేమో దోసకాయ అనమాట. దోసకాయ కూడా వేస్తాము. అరటిపళ్ళు తాంబూలము. ఈరోజు దధ్యోజనం పెట్టాను భగవంతుడికి నైవేద్యం కింద. కొబ్బరికాయ కొట్టేస్తాము. నాకు బాగా గుర్తు, నా చిన్నతనంలో పక్కింటి నాయనమ్మ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా శ్రీరామనవమికి పూజ చేసిన తర్వాత ఆవిడ విసనకర్ర వాయనం ఇచ్చేవాళ్ళు అనమాట, తాంబూలంతో సహా. నేను చిన్న పాపను కదా, నాకు ఇచ్చేవాళ్ళు. అయ్యో నాకెందుకు ఇస్తారు నానమ్మ అంటే అనేవాళ్ళు, ఏం పర్లేదు నీకే ఇస్తాను ఫస్ట్ అంతేను అని చెప్పి నాకు ఇచ్చేవాళ్ళు. చాలా బాగా అనిపించేది. ఇప్పుడు అది గుర్తొస్తూ ఉంటుంది నాకు. ప్రతి శ్రీరామనవమి కూడా నా చిన్నతనంలో ఇలా జరిగేది కదా అని. అప్పుడు అలా ఇచ్చేవాళ్ళండి, విసనకర్రలు వాయనం ఇచ్చేవాళ్ళు. అంటే వచ్చేదంతా సమ్మర్ కదా, అప్పుడంతా ఫ్యాన్లు అవి ఉండేవి కాదు కదా, అందుకు అలా ఇచ్చేవాళ్ళేమో అనుకుంటాను నేను. అంటే మనం ఇచ్చేది ఏదైనా సరే ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ ఉద్దేశమేమో. ఇప్పుడైతే మనకు ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి, అది అవసరం లేదు అని ఇవ్వటం మానేసామేమో బహుశా. సిటీకి వచ్చాక అవన్నీ ఏమీ తెలియదు. ఊర్లో ఉన్నప్పుడు అవన్నీ ఉండేటివి అనమాట, ఆ జ్ఞాపకాలు. ఇది ఇంట్లో పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మోహన్ రావు గారు ధర్మకర్త ఉన్నారు కదా, మా గుడి మోహన్ రావు గారు, ఆయన వాళ్ళ ఇంట్లో ఎదుర్కోళ్ళు జరుగుతుంది బయట. అక్కడ నుంచి తెచ్చుకోవటానికి ఇంకా 2 జడలు పెట్టేసుకొని పండ్లు అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంట్లో నుంచి. నేరుగా ఒకటేమో మూలమూర్తికి గుడిలో ఇచ్చేసేసి, ఇంకొకటి ఉత్సవమూర్తి తల్లికి, కళ్యాణం తల్లికి ఇచ్చే జడేమో నేరుగా ఇంకా అక్కడికి ఆయన ఇంటి దగ్గర జరుగుతుంది. నాకు కొంచెం లేట్ అయింది ఇంట్లో, అందుకనుక ఇంకా నేరుగా అక్కడికి తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ ఎదుర్కోళ్ళు అయిపోయిన తర్వాత స్వామిని అమ్మవారిని పల్లకీలో కూర్చుండబెట్టుకొని మళ్ళీ గుడికి తీసుకొస్తాం అనమాట. ఇక్కడ నేను ఆయనకి ఏం చెప్తున్నానంటే, మీరు ఎక్కువసేపు సెల్ ఫోన్ ఆన్లో పెట్టకండి, నాది ఎంత డేటా అయిపోతుంది అని చెప్తున్నాను. ఇంకా సౌండ్స్ అన్నీ వచ్చాయి కాబట్టి మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ చెప్తున్నాను నేను. కొంచెం సేపు నీ చాలా ఎక్కువ వద్దు అంటున్నా. అలాగా స్వామిని పల్లకీలో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చేసి కళ్యాణ మంటపం మీద కూర్చోబెట్టిస్తాం అనమాట. అదిగోండి శ్రీరామచంద్రమూర్తి సీత సమేతంగా లక్ష్మణస్వామితో ఆంజనేయ స్వామితో వచ్చారు. కంకణాలు అవి కట్టుకోవటం. ఇంకా చూడండి కళ్యాణం అంతా.
భావత్యా స్వామినేమకు మంగళం దండకారణ్య భాషాయ ఇక్కడ అయిపోయిన తర్వాత స్వామివారి పాదాల మీద తలంబ్రాలు అవి పోసి అక్షతలు, ఆ తర్వాత ఇక్కడ మూలమూర్తి దగ్గరికి వచ్చామన్నాడు. పేరు గోత్రం చదివి ఆయన పంతులు గారు హారతి ఇచ్చారు. అది ఇప్పటి వరకు కూడా అందరూ కూడా శ్రీరామనవమి ఉత్సవాలు చూశారు కదా. ఇది మా గుడిలో మేము చేసుకునేటటువంటి ఉత్సవాలు అన్నమాట. అందరు ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.